ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఈ వారం 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే మేషరాశిలో ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ ఏర్పడింది. రవి గురువులు చాలా మంచి కాంబినేషన్ అండి. అయితే ఈ రవి గురువులు ఉండగా 25వ తేదీ నుంచి శుక్రుడు వచ్చి అక్కడ చేరుతున్నాడు. సహజంగా శుక్రుడు ఇప్పుడు ఉన్నది మీనంలో ఉన్నాడు. రవి, మన రాహువు, బుధుడు మరియు కుజుడితో కలిసి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అయితే ఈ కుజుడు, శని కుజుడు కలిసి కుంభంలో ఉండగా ఆయన 24వ తేదీ నుంచి మారిపోతున్నాడు. సో ఈ వారంలో కుజుడు మరియు అదేవిధంగా శుక్రుడు మారుతున్నారు. బుధుడు ఎలాగో వక్రించున్నాడు మీన రాశిలో. అయితే ఈ కాంబినేషన్స్ని బట్టి మనకి చూసుకున్నట్లయితే కన్యారాశిలో కేతువు, కుంభంలో శని ఉన్నాడు. వీటిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వాటిలో బాగా కలిసి రానుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా చెప్పుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మీకు రాశిలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడిందండి. ఇప్పుడు దాంతోపాటు శుక్రుడు కూడా వస్తున్నాడు, అంటే ఇంకో శుభగ్రహం వచ్చి చేరుతుంది. దీని ప్రభావం ఏమిటి, ఎలా ఉంటుంది, ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ఒక గొప్ప కాంబినేషన్. ఎటువంటి వాటి గొప్ప కాంబినేషన్ అండి. ఏమిస్తుంది ఇది? ప్రతి వ్యక్తికి ఏం వస్తుందని తెలుసుకోవాలిగా. మంచి ఆధ్యాత్మిక యోగాన్ని, అంటే ఏమిటంటే ఆధ్యాత్మిక యోగమా అంటే ప్రతి ఒక్కరికి ధనయోగమే కావాలి. ఆధ్యాత్మిక యోగం మించిన యోగం మరొకటి లేదు. ఆధ్యాత్మిక యోగంలో దైవ అనుగ్రహం ఉంటుంది. దైవానుగ్రహంతో అన్నీ నడుస్తాయి కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక యోగము, సంతాన యోగము, రాజకీయంగా బలపడేటువంటి యోగము, ఈ మూడు కూడా బలంగా మీకు రవి గురువులు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మీకు కలిగి తీరుతాయి. అలాగే పేరు ప్రఖ్యాతలు రావడం, ప్రమోషన్స్ రావడానికి చాలా మట్టుకు ప్రభావం చూపిస్తుంది ఈ గ్రహస్థితి అనేటువంటిది. అలాగే ధనాధిపతి కూడా రాశిలోకి వచ్చాడు కాబట్టి 25వ తేదీ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ 24వ తేదీ నుంచి కుజుడు వచ్చి చేరుతున్నాడు బుధుడి దగ్గరికి. అంటే ఏమిటి, మరలా కాస్త మీరు 24వ తేదీ నుంచి అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము, ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేయడము, లేకపోతే అప్పుల ద్వారా ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, ఇటువంటివి మళ్ళా కుజబుధులు మనకి 12వ స్థానం అంటే న్యాచురల్ 12th హౌస్ మీన రాశిలో రాహుతో కలిసి కలుస్తున్నాడు. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం. కుజరాహులు కలుస్తున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కుజరాహులు కలుస్తున్నందుకు ఏంటి, విపరీతమైన ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్స్, తెలియకుండానే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేయడం లాంటివి చేయకండి, తెలుసుకొని చేయండి. ఇక్కడ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాం. ఇవి పొరపాటును కూడా తొందరపాటు పడి చేయకండి. కాకపోతే మీకు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అలాగే మీరు ఏదైనా ఒక కొత్త విద్య నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ వారం మీకు సంబంధం కుదుర్చుకోవడానికి, వివాహ సంబంధాల ప్రయత్నాలు చేస్తుంటారు కదా, ఆ రకంగా వివాహ ప్రయత్నాలకు చాలా బాగుందండి చెప్పాలంటే. వ్యాపార లాభాలు కొంచెం ఒడిదుడుకులుగా ఉంటుంటాయి, వ్యాపారపరంగా గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మరి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయా, విదేశాల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి వస్తాయి, వచ్చి తీరుతాయి. మరి మీరు ఏ పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది? ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 12వ స్థానంలో కుజుడు, రాహు ఉన్నాడు కాబట్టి ఏదైనా అమ్మవారి ఆలయం, అందులో దుర్గా ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, స్కందుడు ఆలయం కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. సేవని మించినటువంటి భగవత్ చింతన మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి, సేవ ఏమంటే టెంపుల్స్ లేవు, ఇంకొక ఎక్కడికైనా వెళ్ళి హాస్పిటల్గా ఎక్కడికి వెళ్ళి సేవ చేయండి. సేవ ద్వారా మీకు పాప సంబంధించినటువంటి కాంబినేషన్ ఇబ్బంది పడకుండా, అంటే మీకు ఆ ఎఫెక్ట్ బ్యాడ్గా పడకుండా ఆపుతుంది. గుర్తుపెట్టుకోండి.
అలాగే సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ లలిత అమ్మవారి స్తోత్ర చదవడం కానీ, సూర్యభగవానుడిని చూస్తూ దత్తాత్రేయుని యొక్క స్తోత్ర పఠనం చేయడం కానీ చేయండి. ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీరు ఏదైతే అనుకుంటుంటారో, మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తుంటారో, అంటే మీకు ఇప్పుడు ఇదంతా గుర్తింపు వచ్చేటువంటి సమయము ఈ కాంబినేషన్ ఉండడం వల్ల. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క లగ్నాధిపతి 25వ తేదీ నుంచి 12లోకి వస్తున్నాడు. 11లో ఉండే లగ్నాధిపతి 12లోకి వస్తున్నాడు. అలాగే మీకు 12వ స్థానంలో ఒక గొప్ప కాంబినేషన్ ఏర్పడింది. దీనివల్ల ఏమిటి, ఎటువంటి ఫలితాలు వస్తాయి? మొట్టమొదటిగా మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తుంటారో, వివాహ జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఒడిదుడుకుల్ని క్లియర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారో, అవి కొంతవరకు మీకు యోగిస్తాయి. కాకపోతే ఈ ఎప్పుడైతే 25వ తేదీ నుంచి శుక్రుడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాడో, ఫైనాన్షియల్ మ్యాటర్స్, బంధువర్గానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, కొంతమంది చూడండి ఇప్పుడు గర్భం దాలుస్తూ ఉంటారు స్త్రీలు ముఖ్యంగా. ఎందుకంటే గర్భవతులైనటువంటి స్త్రీలు, పంచమాధిపతి కదా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే కాకుండా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి, అంటే ఏమీ లేదు, జాగ్రత్త అంటే ఓ భగవత్ నామస్మరణ, కేతు గ్రహానికి లేకపోతే గణపతిని తలుచుకోవడము, ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క స్వామివారి యొక్క రక్ష ఉంటుంది. అలాగే కొత్త ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, న్యూ ఐడియాస్, న్యూ థింకింగ్, న్యూ ఎఫర్ట్స్ ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే తీరుతాయి. కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాము, 100% మంచి ప్రాపర్టీ మీకు లభిస్తుంది. కొత్తగా ఏదైనా కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, ఖచ్చితంగా బాగుంటుంది. తల్లిగారికి సంబంధించిన విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. భూమికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. తండ్రి గారి ఆస్తి సంబంధించింది ఏదైనా ఇరుక్కుపోయింది, లేకపోతే రావట్లేదు, లేకపోతే మీకు ఏదైనా షేర్ రావాల్సింది ఆగిపోయింది, ఈ రవిగురువుల యొక్క కాంబినేషన్ ఇది ప్రధానంగా మీకు ఈ వారం మొత్తము ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ వీక్ ఆల్మోస్ట్ మీకు ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో చాలా చక్కటి యోగం ఉంది. కాకపోతే పంచమంలో కేతు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా ఒక ఆలోచన చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ విషయంలో పంచమకేతు, పంచమాధిపతి నీచపోది ఉండడం వల్ల ఇదేమవుతుంది, ప్లానింగ్ చేయడము మీరు ఒక్కరే సింగిల్గా కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించి ఒక్కసారి చర్చించి నిర్ణయం తీసుకోండి. లేనట్లయితే రాంగ్ డెసిషన్ కాంబినేషన్ మీకు నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంచెం పార్ట్నర్స్ని చేర్చుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ శని భగవానుడుతో పాటు కుజుడు కూడా మనకి 24వ తేదీ వరకు అక్కడే ఉంటాడు కాబట్టి కొంత స్ట్రెస్ మాత్రం 24వ తేదీ తర్వాత కొంత తగ్గుతుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గణపతి యొక్క ఆరాధన చేయండి. కొంచెం ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు లాభస్థానంలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడింది. దీనివల్ల ఏమిటి, లాభాలు, అన్ని రకాల లాభాలని ఈ యొక్క గ్రహాలు ఇస్తున్నాయి. అంటే ఏంటి, సక్సెస్ రేట్, ఒక పని ప్రయత్నం చేస్తున్నాము, సక్సెస్ అవుతుందా అవదా, ఈ కాంబినేషన్ ఇచ్చి తీరుతుంది, లాభస్థానంలో ఉంది కాబట్టి. అలాగే ఇది ఎప్పటి వరకు ఉంది, మే 1 వరకు ఉంది. ఫైనాన్షియల్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి ఫైనాన్షియల్ గ్రోత్ మీరు చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కొత్త కొత్త వాళ్ళు, కొత్త గురువులు, కొత్తగా గవర్నమెంట్ రిలేటెడ్ వ్యక్తులు, డాక్టర్సు, ఫేమస్ పర్సనాలిటీస్, వీళ్ళందరూ కూడా పరిచయాలు అవుతాయి. కాకపోతే ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉంటూ 4వ స్థానాధిపతి రాహువుతో నీచబడి ఉన్నాడు. అంటే ఏమిటి, ఈ సమయంలో ఆ బుధుడు మారే వరకు కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో, వాహనం తీసుకునే విషయంలో, గృహం తీసుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మిథునం వారికి. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మరి రాజకీయ పరంగా, సంతానం పరంగా, సంతాన అభివృద్ధి చూడండి. ఒక్కోసారి అబ్బా మనకి అంటే కొంతమందికి సంతాన అభివృద్ధి లేదు, రాజకీయ అభివృద్ధి లేదు, ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదో అని ఒక చిన్న టెన్షను,
ఏదైనా ఒక మంత్ర సాధన చేస్తున్నాము, ఇవన్నీ పాజిటివ్గా ఉంటాయి ఈ వారం, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ దశమ స్థానము అంటారు, అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానము కుజుడితో ఉంది, రాహు ఉన్నాడు అక్కడ, బుధుడు కూడా ఉన్నాడు అక్కడ. అందుకని ఏమిటి, కొంచెం తొందరపాటు పడి ఎక్కడా కూడా మీరు ఈ వృత్తి సంబంధించిన, అంటే చేసే జాబ్ సంబంధించిన విషయంలో అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోకండి. అగ్రెసివ్ ప్లానెట్స్ ఎప్పుడైతే దశమ స్థానంలో స్థితి పొందాయో అక్కడ మీకు ఏం చేస్తాయంటే అవి దాని ప్రభావం పెంచడం వల్ల తొందరపాటు పడి, వాడు నన్ను ఇంత మాట అంటాడా, ఈ కొలికి నన్ను ఇంత మాట అంటాడా, బాస్ నన్ను ఈ రకంగా చూస్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను పనిచేస్తుంటే వీళ్ళకి అసలు గుర్తింపు లేదు, వీళ్ళకి అసలు నీతి లేదు, నియమం లేదు, ఏవో మన అగ్రెసివ్లో ఏమవుతుంటుందంటే మైండ్ పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా ఆకర్షితమైపోతుంది, తొందరగా చాంటింగ్ చేసేస్తాం. కానీ అదే ఒక మంచి విషయాన్ని మనం తీసుకోమంత అంత తొందరగా చాంటింగ్ చేయను మంచి విషయాన్ని, ఎందుకంటే మంచి విషయం అంత తొందరగా ఇంజెక్ట్ అవ్వదు. కాబట్టి పొరపాటును కూడా ఈ అప్పులు, ఎవరికైనా మీరు కొలీగ్స్కి ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయము, ఈ కొలీగ్స్తో లేకపోతే జాబ్ చేసే ప్లేస్లో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి దయచేసి. వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తండ్రులతో కానీ గురువులతో కానీ ఏదైనా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అది చక్కగా మంచి పొజిషన్లోకి ఈ కుజుడు మారడం ద్వారా, అంటే 24వ తేదీకి కుజుడు మారిపోతున్నాడు కదా, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన, మనకి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు దశమ స్థానంలో రవి గురువులు ఉన్నారు. అష్టమ శని ఉంటే ఉన్నాడు, ఏమైపోదు. అష్టమ శని, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, భయపడిపోవాల్సిన పని లేదు, గుర్తుపెట్టుకోండి. శని భగవానుడు ఏమి రాక్షసుడు కాదు, ఆయన భగవంతుడు, గుర్తుపెట్టుకోండి. అంటే అతను కూడా ఒక దేవతా స్వరూపం అని అర్థం అక్కడ. కాబట్టి ఆయన కర్మ అందించే గ్రహం కాబట్టి కర్మలు అందిస్తూ ఉంటాడు. కొద్దిగా లేట్ అవుతుంటాయి. స్వామి నువ్వే దిక్కు అనుకున్నాం అనుకోండి, ఆయనే దారి చూపిస్తాడు మనకి. ఎంతసేపు శని, అష్టమి శని నడుస్తుంది అందుకే ఇలా అవుతుంది, శనిగాళ్ళ పడుతున్నాడు, ఇవి అనకూడదండి దయచేసి, మహా తప్పది. మీరు ఏం చేయాలంటే, నా కర్మను అందించే కారకుడు ఆయన, నా మంచి కర్మను కూడా అందించేది ఆయనే. నేను పూర్వజన్మల్లో ఒక మంచి పని చేసామనుకోండి, మనం అది కూడా ఆయనే అందించాలి, మంచి ఆయనే అందించాలి, ఇబ్బంది కూడా ఆయనే ఇవ్వాలి. ఆయన ఇవ్వడం అంటే మన కర్మనే ఆయన అందించడం, ఆయన ఏం పని కట్టుకొని ఇబ్బంది ఇవ్వడం, మనకి ఆయనకి ఏం కక్షలు ఉండవు. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ఈ శని భగవానుడు అష్టమంలో ఉన్నప్పటికీ ఇప్పుడు కుజుడు మారుతున్నాడు కాబట్టి 24వ తేదీ నుంచి మీకు కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు వీటన్నిటి నుంచి కొంచెం తగ్గుతుంది. మరి భాగ్యంలోకి వెళ్తున్నాడు కదండి ఆ కుజుడు అన్నప్పుడు కొంచెం లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంక్ స్కామ్స్ విషయంలోని, అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ బుధుడు రాహువు కలవడం వల్ల వక్రించి శుక్రుడు పక్కకు తప్పుకోవడం వల్ల స్కామ్స్ ఎక్కువ జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అలాగే మరొకటి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రవి గురువుల కాంబినేషన్ దశమంలో ఉన్నందుకు వృత్తిపరంగా మీకు చాలా మంచి యోగం ఇది. అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానండి, అది గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ అండర్టేకింగ్ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, మేనేజర్ పోస్ట్స్ కావచ్చు, గురుత్వ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు, ఇటువంటి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. కాకపోతే 3వ స్థానంలో కేతు ఉంటూ 3వ అధిపతి నీచ పొందుతున్నాడు, వక్రించి నీచ పొందేసాడు ఆల్రెడీ. శుక్రుడు బయటకు వచ్చేస్తున్నాడు 25వ తేదీ నుంచి. కాబట్టి 25వ తేదీ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు చాలా చాలా కేర్గా ఉండండి. ప్రాపర్టీ వైజ్గా చాలా బాగుంది, వాహనము గృహము కొనుగోలు చేయడానికి చాలా మంచి సమయం 25వ తేదీ నుంచి మీకు. అంటే ఎప్పుడు కూడా కాలం అనుకూలించినప్పుడు మీరు కొనేటువంటి ప్రాపర్టీ మంచి ఫలితం ఇస్తుంది. కాలం అనుకూలించినప్పుడు మీరు తీసుకునేటువంటి ప్రాపర్టీసు మంచి ఫలితాలు ఇవ్వవు. ఇది పక్కా, ఇంక అందులో డౌట్ లేదు. కాలము అనుకూలించడము అనుకూలించకపోవడం ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మీకు ప్రాపర్టీ, వాహనము, విద్య, ఏదైనా ఒక సంస్థ పెట్టుకోవడము 25వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ మీరు తారాబలాలు, చంద్రబలాలు అవన్నీ ముహూర్తం, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అది ఏ రోజు పెట్టుకోవాలి అవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉండే నక్షత్రాన్ని బట్టి ముహూర్త భాగం వేరుగా ఉంటుంది. ఇది మీకు చెప్తుంది ఏంటంటే 25వ తేదీ నుంచి ఈ విషయంలో చాలా బాగుంది, మదర్ విషయంలో చాలా బాగుంది, శీలం విషయంలో అంటే మీకు ఒక మంచి, ఇతను చాలా మంచి పర్సన్ అండి అనేటువంటి ఒక పేరు రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి,
ఈ పంచమం ఏదైతే ఉందో ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో భాగ్యంలో ఉన్నందుకు కొంచెం ఇక్కడ వీళ్ళు కూడా 24వ తేదీ నుంచి కొంచెం సంతానం విషయంలోని సంతానాన్ని పొందే విషయంలోని ఐయుఎల్ ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు రాజకీయ పరంగా కొంతవరకు ఘర్షణ ఇటువంటివి ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా దశమ కేంద్రం, చతుర్థ కేంద్రాలు ఇవన్నీ కొంచెం బలంగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన దుర్గా మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీ రాస్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. దీనివల్ల ఏమిటండి బెనిఫిట్? ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో, ఆధ్యాత్మిక వాటిల్లో అద్భుతమైనటువంటి వాటికి వెళ్తారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ చతుర్థాధిపతి కొంచెం రాహుతో ఉన్నందుకు వాహన గృహ సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్గా వెళ్ళడం ఇట్లాంటివి చేయకండి వాహనం మీద. చతుర్థాధిపతి అష్టమంలో ఉన్నాడు రాహుతో కలిసి. సో కొంచెం జాగ్రత్తగా ఏమైపోతుంది, మహా అంటే 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఒక 80లోనో 100లోనో వెళ్ళాల్సింది ఒక 60లో వెళ్ళాము. ఏమైపోయింది? 10 నిమిషాలే తేడా వస్తుంది మీకు. మహా అంటే ఒక 15 నిమిషాలు తేడా వస్తుంది. కానీ ఒకసారి ఒక తప్పిదం జరిగింది, మీకు కావచ్చు, ఎదుటి వ్యక్తికి కావచ్చు, మళ్ళీ దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి దయచేసి ఈ కాంబినేషన్ నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ బుధుడు అష్టమంలో నీచబడి కుజుడితో కలిసి సెకండ్ హౌస్లో కేతు ఉండి ఇది కొంచెం బిజినెస్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బందిని ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొంత పార్ట్నర్స్ నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది కుజుడు మారడం వల్ల. కాకపోతే ఆధ్యాత్మిక యోగము, పుణ్యక్షేత్ర యోగాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా కలిగేటువంటి శుభ ఫలితాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సప్తమ శని ఉండడం వల్ల ఏమిటంటే ఇక్కడ కొద్దిగా ఈ వివాహ నిర్ణయాల విషయంలోని కొంచెం స్లో అవుతూ ఉంటాయి పనులు. కాకపోతే సంతానం పొందుదాం అనుకునేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, ఆధ్యాత్మికమైనటువంటి వాటిల్లో ఉండేటువంటి అంటే ఆధ్యాత్మికమైన పరిసరాల్లో ఆధ్యాత్మికమైన చింతన చేసేటువంటి వారికి, సంతానం పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, ఉపాసనలు తీసుకునేటువంటి వారికి, మంత్ర సాధన చేయాలనుకునేటువంటి వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు సింహం వారికి, సింహలగ్నం వారు, సింహరాశి వారికి. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి? చక్కగా మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటూ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. దత్తుణ్ణి మీరు నమస్కరించుకోండి, సూర్య అనుగ్రహం మీరు పొందుతారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఈ రెగ్యులర్గా చేసేటువంటి ఆరాధన వేరు, శుభగ్రహాలు కలిసి ఉన్నప్పుడు చేసేటువంటి ఆరాధన వేరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గొప్ప కాంబినేషన్, అంటే గొప్ప ఇది ఇస్తుంది, రిజల్ట్ ఇస్తుంది శుభగ్రహాలు కలవడం ద్వారా. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన నేను చెప్పాను ఎలాగో. కాకపోతే కొంచెం కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తే ఈ యాక్సిడెంట్ ప్రోన్స్ ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. కన్యా లగ్నము, కన్యా రాశి. మీరు ప్రత్యేకంగా లగ్నకేతువు సప్తమ రాహు ఉంటే లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కలుస్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే 2 రిజల్ట్స్ ఇస్తాయండి ఇక్కడ. ఒకటి, వ్యాపారపరంగా గ్రోత్ ఇస్తూ వ్యాపార కాంబినేషన్స్ అంటే వ్యాపార సంబంధంగా ఉండేటువంటి పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ స్ట్రెస్ కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, ఆయన పోయి సప్తమంలో కూర్చున్నాడు, అక్కడికి వచ్చి కుజుడు వచ్చి చేరాడు, ఆ 3వ అధిపతి. రాహు ఉన్నాడు. అందుకని మీరు మీ పార్ట్నర్, మీరు మీ జీవిత భాగస్వామి అంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, మీరు సామాజికంగా మాట్లాడేటువంటి సోషల్ మాధ్యమాల్లో ఏదైతే మాట్లాడతారో ఆ యొక్క అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫినాన్షియల్ గ్రోత్ 25వ తేదీ నుంచి చక్కగా పెరుగుతుంది మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. లాంగ్ టర్మ్ షేర్స్ ఇట్లాంటివి కొనుగోలు చేయడం వల్ల కూడా మీకు కొంతవరకు అభివృద్ధి అనేటువంటి చూపిస్తుంది.
తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. కాకపోతే ఈ మూడవ అధిపతి రాహుతో కలుస్తున్నందుకు కొంచెం అన్నదమ్ముల వల్ల మీకు సహకరించే వాళ్ళు సరిగ్గా సహకరించకపోవడం వల్ల మీ యొక్క కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ ఏర్పడడం ఇటువంటివి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ పంచమాధిపతి ఎప్పుడైతే 6లో ఉన్నాడో ఇది కొద్దిగా ఏంటంటే సంతానంతో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని ఫ్రెండ్స్తో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం ఇస్తుంటుంది ఇక్కడ. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అంటే సిబ్లింగ్స్తో కూడా కొంచెం, ఎందుకంటే 3వ అధిపతి వెళ్ళి అక్కడ రాహుతో కలిశాడు కాబట్టి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసేటువంటి రీసెర్చెస్ బాగా ఫలిస్తాయి. చూడండి, చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్లో చేసే రీసెర్చ్ కావచ్చు, కాలేజ్ లెవెల్లో కావచ్చు, సైంటిస్టులు చేసేటువంటి రీసెర్చ్ కావచ్చు, ఈ కన్యా లగ్నంలో జన్మించినటువంటి వారికి రాశి ఆ లగ్నం ఫలిస్తుంది. కాకపోతే ఈ వైరాగ్యంగా ఉండేటువంటి కాంబినేషన్ అంటే కేతు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అప్పుడే నాకు అక్కర్లేదన్నట్టుగా ఉంటుంది, అప్పుడే నేను చేయగలను చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇది పర్టికులర్గా మీరు అర్థం చేసుకోండి. ఈ కాంబినేషన్ ఇటువంటి రిజల్ట్ ఇచ్చి తీరుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వ్యాపార లాభాలు చక్కగా పెరుగుతాయి. కాకపోతే బుధుడు వ్యాపారానికి కారకుడు బుధుడు నుంచి పొందుతున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముఖ్యంగా నవగ్రహాలలో రాహువు, కేతువు, కుజుడు, బుధుడు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. తొందరపాటు పడి పార్ట్నర్స్ని కానీ లేకపోతే జీవిత భాగస్వామిని కానీ ఎంపిక చేసుకోకండి దయచేసి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా ఈ సమయంలో కాళికా అమ్మవారు లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి 7వ స్థానంలో ఒక మంచి కాంబినేషన్ ఏర్పడింది. ఇప్పుడు అంటే రవి గురువులు కలిసి ఉన్నారు. దీనివల్ల ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కానివ్వండి, పార్ట్నర్షిప్ రిలేటెడ్ సంబంధించిన కానివ్వండి అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 25వ తేదీ నుంచి మీ యొక్క రాస్యాధిపతి సప్తమంలోకి వెళ్తున్నాడు, అది కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి. అయితే ఇక్కడ కుటుంబ కారకుడు, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు వీళ్ళిద్దరూ 6వ స్థానంలో కలుస్తున్నారు కాబట్టి బంధువర్గంలో వారికి ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వడం కానీ, మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి మ్యాటర్స్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇవ్వడం, బంధువర్గంలో వాళ్ళకి అప్పులు ఇస్తుంటాం, బంధువర్గం వారిని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, ఇటువంటి అంశాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సహోదరుల యొక్క సహకారం లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే కొద్దిగా గృహానికి, సంతానానికి సంబంధించినటువంటివి ఏవైతే స్ట్రెస్లు ఉన్నాయో, గృహ సంబంధించిన గృహ నిర్మాణం విషయంలో కావచ్చు, సంతానం వాటికి సంబంధించిన స్ట్రెస్ కొంత తగ్గుతుంది. ఎందుకంటే పంచమంలో ఇన్ని రోజులు ఏర్పడినటువంటి శని కుజుల యొక్క సంబంధం 24వ తేదీ నుంచి ముందుకు జరుగుతుంది కాబట్టి, అదేవిధంగా కొంతవరకు ప్రేమ వ్యవహారాల మూలంగా వచ్చినటువంటి కొంత ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్ట్రెస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. 6వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉండడం కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే శత్రువుపై జయమిస్తూ శత్రువుల్ని కూడా పెంచుతుంది అక్కడ. ఎలాగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల, ఎందుకంటే కమ్యూనికేషన్ కారకుడు 6లో ఉండి వక్రించాడు కాబట్టి ఆ యొక్క విషయాలు. కావున ఈ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించినటువంటి అవకాశాలు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. లాభాలు ఏవైతే మనం ప్రయత్నం చేస్తూ లాభాల వైపు మన యొక్క అడుగులు వేస్తూ ఉంటామో ఖచ్చితంగా కలిగేటువంటి లాభాలు కలుగుతాయి, అందులో ఎటువంటి సంకోచం కానీ ఏమీ అక్కర్లేదు. అలాగే మీకు 12లో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోని, తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలోని, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండడం అంటే ఏమిటి ఇక్కడ, ఇప్పుడు చూడండి కొన్ని కంపెనీస్ లేకపోతే కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఇన్ని డబ్బులు కట్టండి మిమ్మల్ని పంపిస్తూ ఉంటారు. అందులో జెన్యూన్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి, అన్నీ అలా ఉంటాయి అనకూడదు. జెన్యూన్గా ఉండే ఏజెన్సీస్ మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతగా తీసుకొని పంపిస్తారు. కొన్ని ఏజెన్సీస్ ఫేక్ ఏజెన్సీస్ ఉంటాయి,
వాటికి అప్పటికప్పుడు మనం ఏదో చూసి డబ్బులు కట్టేస్తాం. తీరా డబ్బులు కట్టాక మనిషి ఫోన్ ఎత్తడు, కనబడదు, ఆఫీస్ ఉండదు. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసే విషయాల్లో ఏజెన్సీస్ని కన్సల్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ లాభాధిపతి ఎప్పుడైతే గురువుతో కలుస్తున్నాడో ప్రమోషన్స్కి, కొత్త ఉద్యోగ అవకాశాలకి చాలా బాగుంది చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది గుర్తుపెట్టుకోండి, కాళికామ్మ వారి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము, నవగ్రహాల్లో కేతువు, రాహువు, శని, బుధ, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధంగా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీకు ఈ వారము ప్రధానంగా మీరు జాగ్రత్త ఏమిటి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా చాలా కేర్గా ఉండాలంటే షేర్ మార్కెటింగ్, డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు. నేను లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కునే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, అది ప్లానెడ్గా ఉంటుంది, నష్టపోవడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ డైలీ ట్రేడ్ చేసేటువంటి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అని కాదు, ఆల్మోస్ట్ మీకు పంచమ స్థానంలో ఈ కుజరాహువుల యొక్క కలయిక మే ఎండింగ్ వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రాజకీయంగా కొంత జాగ్రత్త కూడా వహించాలి. రాజకీయంగా కొన్ని వక్రంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరగడం. మెయిన్గా పంచమ స్థానంలో ఈ కుజుడు, బుధుడు, రాహు ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు అగ్రెసివ్గా తీసుకుంటూ ఉంటాం. 4వ స్థానంలో శనితో పాటు కుజుడు ఉండి, కుజుడు మారుతున్నాడు కాబట్టి 24వ తేదీ నుంచి కొంచెం మానసికంగా కొంత స్ట్రెస్ తగ్గుతుంది, ఆరోగ్యపరంగా ఉండేటువంటి స్ట్రెస్ తగ్గుతుంది, పెయిన్స్ లాంటివి ఉంటే కూడా తగ్గుతాయి. మీకు తల్లిగారి విషయంలోని మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసి దానివల్ల వచ్చే స్ట్రెస్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. విద్యార్థులు కూడా చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. మన ఈ యొక్క రైతులకు కూడా కొంతవరకు ఎదుగుదల అనేటువంటిది ఆ కుజుడు మారుతున్నందుకు ఇస్తాడు. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్ ఒకటి, ఫ్రెండ్స్, వ్యవహారాలు, రాజకీయ సంబంధించిన విషయాలు, సంతానాన్ని పొందేటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా ఆ యొక్క విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కాకపోతే మీకు ఈ రవి గురువుల యొక్క సంబంధం అనేటువంటిది ఎప్పటి నుంచో లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా ఒక కోర్టు కేసుపై గెలవాలనుకుంటూ ఉంటారు. అటువంటివి మాత్రం చాలా బాగుంటాయి. అలాగే దశమాధిపతి గురువుతో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6వ స్థానం కూడా సర్వీస్ హౌస్, డైలీ లైఫ్ స్టైల్ అవుతుంది. కాబట్టి మీకు 100% ఈ సమయం ఏదైతే ఉందో మీరు ఉద్యోగం కోసం, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ జాబ్స్, ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంకింగ్, టీచింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఆరోగ్య సంబంధించినటువంటి అంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మేనేజింగ్ రంగాల్లో ఉండేటువంటి వీరికి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ, గవర్నమెంట్ అండర్టేకింగ్ వాటిలో కానీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా బాగుంటుంది. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నారు, 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లోని జీవిత భాగస్వామితో మీరు మాట్లాడేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపార నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహిస్తూ మీరు ప్రధానంగా మీరు నవగ్రహాల్లో కుజరాహు, బుధ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దుర్గారాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీకు మీ యొక్క రాస్యాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో రాస్యాధిపతి రవితో కలిసి ఉంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఒక చిన్న ఆలోచన ఒక గొప్ప విషయాన్ని చేసి పెడుతుంది అంటూ ఉంటాం. మీరు స్మాల్ ఐడియా గుడ్ అంటే మంచి రిజల్ట్స్, అలాగే మీరు చేసే ఐడియా మీకు ఈ వారం ఒక గొప్ప విషయాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఉపాసనకి, సంతాన అభివృద్ధికి, స్నేహితుల ద్వారా సహకారం లభించడము, అలాగే
మీరు ఏదైతే క్రియేటివ్గా చేస్తారో తద్వారా మీకు మంచి లాభాలు రావడము, మంచి యోగ్యవంతంగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా చక్కగా యోగిస్తున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇమ్యూనిటీ ఎనర్జీ మీకు పెరుగుతుంది అక్కడ. కాబట్టి గతంలో ఏవైతే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి దీనివల్ల. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో బుధుడు, రాహువు, ఈ కేతువు బుధుడుండే రాశుల్లో కేతువు ఉండడం దీనివల్ల ఏమిటంటే మీరు విద్యార్థులు ప్రధానంగా కాస్త ఎక్కువ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే విద్య మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తెలివితేటలకి ఏ కొదవ ఉండదు, ఐడియాకి ఏ కొదవ ఉండదు, ప్లానింగ్కి ఏ కొదవ ఉండదు. కొంతమంది అయితే కొంచెం యువకులు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ వివాహం జోలికి వచ్చేసరికి, చదువు జోలికి వచ్చేసరికి, ఉద్యోగం జోలికి వచ్చేసరికి ఈ భావాలు మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే చదువు మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, ఏదైనా ఒక గృహం కొనుగోలు చేద్దామంటే సరైన సమయాన్ని దొరకకపోవడము, అదేవిధంగా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామంటే సరైన వ్యక్తులు దొరకకపోవడం ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంత ఉద్యోగంలో తొందరపాటు పడి మానేయాలనిపించడము, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే సరే దాన్ని పెళ్లి మూవ్ వరకు తీసుకెళ్దాం అనుకునేసరికి ఆ పెళ్లి వివాహానికి సంబంధించిన విషయంలో వాళ్ళు అప్పటి వరకు ఓకే దాని తర్వాత ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకుందామని పోస్ట్ పోన్ చేయడం లాంటివి చూపిస్తుంటాం. అందులో ముఖ్యంగా బంధువర్గంలో వారితో ఎవరితోనైనా వివాహ సంబంధించినవి ప్రయత్నాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే కుటుంబాధిపతి, ధనాధిపతి నుంచి కుజుడు పక్కకు వెళ్తున్నాడు. అది కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. ఫైనాన్షియల్గా చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే చాలా రిలీఫ్ని ఇస్తుంది. కాకపోతే 3వ స్థానంలో ఇంతకాలం శని కుజుడు ఉన్న ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనం ఒక్కొక్కసారి చేసే పూజ అద్భుతంగా ఫలిస్తే, ఒక్కొక్కసారి మనం చేసేటువంటి పూజలో అంత ఫలితం ఉండదు. కానీ పంచమంలో ఎప్పుడైతే రవి గురువులు ఉన్నారో, ఎటువంటి మంత్రం తీసుకున్నారో గురువుల దగ్గర, ఒక్కోసారి చూడండి నేను ఫలానా గురువు దగ్గర నేను ఆంజనేయ స్వామి తీసుకున్నాను అనుకున్నాను, రామ మంత్రం తీసుకున్నాను, అమ్మవారి మంత్రం తీసుకోవాలండి, బీజాక్షరాలది నేను సాధన చేద్దాం అనుకుంటూ ఉన్నానండి అంటుంటారు. ఈ సమయం ప్రత్యేకంగా మీకు సాధన చేయడానికి మంత్రోపాసన తీసుకోవడం చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం గృహంలో వీలైతే గుర్తుపెట్టుకోండి, తెలియకుండా ఏవైనా దోషాలు చేస్తున్నామా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా రాహువు, కేతువు, కుజ, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఉద్యోగపరంగా వచ్చే ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరియు సూర్య ఆరాధన, దత్తు ఆరాధన ఎక్కువగా చేయడం అనేది చాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మీకు ఈ వారం మొత్తము కూడా ప్రాపర్టీస్, వెహికల్స్, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహము, వాహనము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే చేసే ఉద్యోగంలో కూడా 25వ తేదీ నుంచి ఎప్పుడైతే ఉద్యోగానికి దశమాధిపతి వెళ్ళి రవి గురువులతో కలుస్తున్నాడో ప్రమోషన్స్ రావడానికి కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం ఈ 2వ స్థానంలో ఏలినాటి శని ఎండింగ్లో ఉంది. ఇంకో సంవత్సరం 13 నెలల వరకు ఉంటుంది. అది పక్కా పెడితే 3లో ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. అయితే 3లో పాపగ్రహాలు మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎంత మంచిదైనప్పటికీ కొన్ని దాని న్యాచురల్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అంటే అలాగా సూర్యుడి నుంచి వైటమిన్స్ వస్తాయి, మంచిదే. కానీ అదే సూర్యుడు బాగా ప్రచండంగా మండుతున్నాడు అనుకోండి, అప్పుడేమిటి, వడదెబ్బ కూడా తగులుతుంది. మరి ఇక్కడ సూర్యుడు వైటమిన్స్ ఇచ్చే శుభంగా తీసుకోవాలా, వడదెబ్బ తగులుతుందని తీసుకోవాలా అంటే బాగా ప్రచండంగా ఉన్నప్పుడు అది ఇబ్బందినిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్స్ ఇలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మీరు ఈ షార్ట్ జర్నీ చేసేటప్పుడు, ముఖ్యంగా జర్నీస్ చేసేటప్పుడు అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జర్నీ చేసేటప్పుడు, కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇవి ప్రధానంగా జాగ్రత్త వహించాలి. ఇక మీకు రియల్ ఎస్టేట్ రంగాల వారికి, రైతులకి, స్కూల్స్ కాలేజెస్ లాంటివి నడిపేటువంటి కొంచెం స్కూల్స్ కాలేజ్ విషయంలో కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. బట్ గురువు బాగున్నాడు కాబట్టి ఇటువంటి విషయాలకి, ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఇది మంచి యోగాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. ఎప్పటి నుంచో ఏమంటే మేము ఫలానా ప్రయత్నం చేస్తున్నాము, వివాహ సంబంధించిన విషయంలో అవ్వట్లేదు, ఇప్పుడు చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది.
కాకపోతే కొంచెం వేడి చేయడం అది ఇస్తుంటుంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన, దత్తుని ఆరాధన, సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, మీకు 3వ స్థానంలో ఒక మంచి కాంబినేషన్, కుటుంబ స్థానంలో, వాక్కు స్థానంలో కుజ రాహుల యొక్క కలయిక. ఇది ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండానే ఆవేశపడుతూ ఉంటాం, అగ్రెసివ్ అయిపోతూ ఉంటాం, అసహనం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇక్కడ పర్టికులర్గా అసహనాన్ని వ్యక్తం చేయడము, కోపాన్ని వ్యక్తం చేయడము, కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించడం, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే, ఈ కాంబినేషన్ వల్ల ఏమిటి అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో గమనించుకున్నట్లయితే ఇది పర్టికులర్గా ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు ఈ కుటుంబ సభ్యులతోని మనీ మ్యాటర్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్లో ధనం పెట్టేటువంటి విషయంలోని ఈ కాంబినేషన్లో ఇవి జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు ఇస్తుంది. కుటుంబ సభ్యుల్లో సహోదరులకి మంచి ఉంది, సహోదరుల ద్వారా కొంత గొడవ ఉంది ఇక్కడ. ఎందుకంటే సహోదరులకు కారకుడైన కుజుడు రాహుతో కలుస్తున్నాడు, కానీ కుజరాశుల్లో శుభగ్రహాల యొక్క కలయిక ఉంది. అంటే శుభగ్రహాలు అంటే ఒక నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే ప్లానెట్, ఒక మంచిని ఇచ్చేటువంటి ప్లానెట్ యొక్క సంబంధం కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే ఇది కొంతవరకు వివాహ నిర్ణయాలు, అప్పులు, రుణాలు లభించడానికి ఇటువంటి వాటికి బాగుంది. అయితే నేను చాలా కాలంగా చెప్తూ వస్తున్నాను, తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే సమయము ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మనీ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా ఈ సంతానంకి ఇప్పుడు చూడండి, ఒక్కోసారి సంతానం వచ్చి నేను పలానా వ్యాపారం పెడుతున్నాను, నాకు కొంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినండి. నరసింహస్వామి యొక్క అవతార ఘట్టం ఉంటుంది. అంటే ఎలాగా, నరసింహస్వామి, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులై, ఆ కొడుకు విష్ణు భక్తి ఎక్కువగా ఉంటుంది, అది తండ్రికి నచ్చదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆఖరిగా ఒకరోజు విసిగిపోయి ఎక్కడున్నాడు నీ యొక్క భగవంతుడు, నీ నారాయణుడు ఎక్కడున్నా అంటే అంతటా ఉన్నాడు అన్నప్పుడు ఆ స్తంభాన్ని పెకలించగానే గదతో వెంటనే అందులోంచి నరసింహస్వామి వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుడిని, అతనికి వరం ఉందిగా ఉదయం లేదా సాయంత్రం, అంటే ఉదయం పగలు లేదా రాత్రి, ఇంటి బయట ఇంటి లోపల కాకుండా, భూమి మీద కాదు ఆకాశంలో మీద, నాకు ఒక వరం ఉంది ఆయన చనిపోకుండా ఉండడానికి. ఆ వరానికి తగ్గట్టుగా గుమ్మం మీద తొడల మీద కూర్చోబెట్టి చీల్చేశాడు. ఆ ఘట్టం మీరు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీరు అంటే ఏదో ఇబ్బంది పడవలసిన విషయం నుంచి మంచి విషయం వైపు మీకు మీ ఆలోచనలు కానీ మీ నిర్ణయాలు కానీ జరుగుతాయి. మీనలగ్నము, మీనరాశి, మీనం వారికి రాశిలోనే ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. అంటే కుజుడు, రాహువు, నీచబడినటువంటి బుధుడు, శుక్రుడు దాటిపోతున్నాడు 25వ తేదీ నుంచి. 24వ తేదీ నుంచేమో కుజుడు వస్తున్నాడు. అంటే ఏమిటి, ఆల్రెడీ కొంత ఈ రాహు ప్రభావం ఎప్పుడైతే ఉందో ఇది కొంత ఆల్రెడీ మీకు కొంత ఇమాజినేషన్స్ని, తెలియని భయాల్ని, తెలియని ఊహల్ని ఇస్తుంది. ఈ కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ అవుతుంటాయి ఆలోచనలు. మరి దీని నుంచి ఎలా బయటపడ్డారు, శాస్త్రంలో దీనికి ఏం చెప్పారు, చాలా సింపుల్, గుర్తుపెట్టుకుని ఏమిటది అంటే, ఒకటి దుర్గానామాన్ని స్మరించడం, రెండవది లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, అంటే అమ్మవారి యొక్క భుజములకి కనకాంగద కేయూర, అంగదములు కేయూరు ఏంటంటే బంగారంతో చేసినటువంటి ఆభరణాలు ధరించింది అమ్మవారి భుజములు. అది కనుక దలుచుకున్నట్టయితే ఏమవుతుందంటే, భుజములు దేనికి ప్రతీక అంటే ఒక ధైర్యానికి ప్రతీక. అందుకే చూడండి, మీకు ఎంత ధైర్యం ఉంది, నేను ఇంత సత్తాను ఇలా చూపిస్తుంటాం మనం. ఈ నామం చేసుకోవడం ద్వారా అనవసరమైన భయాలు పోతాయి.
అనవసరమైన ఇమాజినేషన్స్ పోతాయి, అనవసరమైనటువంటి భయాల్లో మనం ఏమీ జరగకపోయినా భయం వల్ల సగం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి ఆ భయం తొలగిస్తుంది. సహజంగానే ఏలినాటి చెడుగు నడుస్తుంది అనేటువంటి ఒక భయము, తెలియదు ఏదో జరుగుతుందేమో ఊహల్లో ఒక భయము మిమ్మల్ని వెంటాడుతుంటుంది. ఇది చేసుకున్నారా ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ధనస్థానంలో రవి గురువులు వచ్చినందుకు ఒక మంచి ధనయోగం అండి. ఇది అద్భుతమైన ధనయోగం. అంటే ఏమిటి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రాబోతుంది మీకు ఈ వారం అంతా, అండ్ దాని తర్వాత మే 1 వరకు కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొద్దిగా ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం మీద వెళ్తూ ఫోన్ మాట్లాడేటప్పుడు, ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ కొంచెం ఈ కుజుడు మారే వరకు కొంచెం సంతానం కోసం ప్లానింగ్ విషయంలో ఐయుఐలు ఐవీఎఫ్లు ఇట్లాంటివి చేయించుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండే గ్రహం బుధరాశి అయి కేతు ఉన్నాడు. కాబట్టి పొరపాటును కూడా ఈ బుధుడు ముందు రాశులకు వెళ్ళే వరకు కూడా వివాహ నిర్ణయాలు దయచేసి తీసుకోకండి. దీనివల్ల అనవసరంగా రాంగ్ పర్సన్ని, ఇప్పుడు అందరూ మంచి వాళ్ళే కానీ మీకు సెట్ అవ్వని పర్సన్ని మీరు ఎంచుకుంటారు. అదే పర్సన్ ఇంకోళ్ళకి అద్భుతంగా సెట్ అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మనం కొన్ని చూస్తుంటాం. అంటే ఫస్ట్ మ్యారేజ్ నాకు ఇబ్బంది అయిందండి, సెకండ్ మ్యారేజ్ నాకు చాలా హ్యాపీగా ఉందండి, నన్ను అర్థం చేసుకున్నారంట. మరి ఇదే పర్సన్ని ఈ వ్యక్తి ఏమో అర్థం చేసుకోలేదు, ఈ వ్యక్తి ఏమో అర్థం చేసుకున్నారు. అంటే ఏమిటి, ఈ పర్సన్కి ఉన్నటువంటి ఏ అనే పర్సన్కి ఈ స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు, వీళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. బి అనే పర్సన్కి కనెక్ట్ అయింది. అంటే ఏమిటి, అదే పర్సన్ మరి వాళ్ళకి ఎందుకు చెడుగా కనపడ్డారో వీళ్ళకి ఎందుకు మంచిగా కనపడ్డారంటే, అది గోచారంలో ఒక్కొక్కసారి పాపగ్రహం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనకి సెట్ అవ్వని వారితో మనం పార్ట్నర్షిప్స్ చేయడము, మనం జీవిత భాగస్వామి ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు వచ్చినప్పుడు మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటాం. కాబట్టి లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, లోన్స్ లభిస్తాయి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందాక నేను చెప్పినటువంటి మంత్రం రెగ్యులర్గా చేసుకోండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన లేదా శ్యామలా దండకం చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, ఫిబ్రవరి వచ్చినప్పటి నుంచి బాగా పెరుగుతుంటాయి ఇబ్బందులు అనేటువంటిది. అయితే ఎందుకు అంటే కారణం శని కుజులు కలయిక, దాని తర్వాత కుజరాహువుల యొక్క కలయిక. మరి జన్మజాతకం లేదండి, ఇప్పటివరకు మీరు వార ఫలాల్లో ఫలానా లగ్నం ఫలానా రాశి అని చెప్పారు, నాకు జన్మజాతకం లేదు ఎలాగా అంటే, నేను చెప్పేది ఒకటే, ఈ కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకం తెలియని వాళ్ళు కూడా చేయవలసిన రెమెడీ ఏమిటి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళి ఆలయానికి అక్కడ రావి చెట్టు ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటివి. అటువంటి ఆ యొక్క వృక్షములు ఆ శివకేశవులు ఉంటారు, బ్రహ్మ విష్ణు రుద్రులు సమానంగా చెప్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఇంట్లో నుంచే ఒక రాగి చెంబులో, కాకపోతే మామూలు చెంబు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, అందులో నీరు, అందులో కొంత పసుపు కుంకుమ గంధం కలిపిన నీటితో వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి మీద ఆ సర్పము ప్రతిష్ఠ చేసిన ఉంటాయి అక్కడ, వాటి మీద అభిషేకంగా వెయ్యండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, న్యాచురల్గా మనకి గోచారంలో సర్ప దోషం ఏర్పడుతుంది. కుజరాహువుల కాంబినేషన్ ఈజ్ ఆల్సో సర్పదోషం, శని కుజ ఈజ్ ఆల్సో సర్పదోషం. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి సర్పదోషము గోచారంలో జరిగినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది ఎవరికైనా సర్పదోషం ఉన్నవాళ్ళు. అవన్నీ నాకు తెలియదు, అసలు జాతకమే లేదండి, ఇంకెక్కడ సర్పదోషం చూసుకోవాలనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది చేయగలిగితే మీకు ఎటువంటి అకాలంగా వచ్చే ఇబ్బంది రాదు. చాలా సింపుల్ రెమెడీ. దీనివల్ల మీకు పెద్దగా ఖర్చు అయ్యేదే ఉండదు, కానీ ఫలితం బాగుంటుంది, మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే, మీకు అలాంటి ఈ ఆలయం లేదు మీకు దగ్గరలో, నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చక్కగా కుజుడు రాహు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఒకటి. ఇక మరొక విషయం ఇక్కడ ఏమిటి అంటే, ఈ యొక్క ఈ శని కుజరాహువులు ఉండే నవగ్రహాలు కూడా లేవనుకుందాం కాసేపు, అంటే దగ్గరలో లేవు, వేరే ఏదో దేశంలో ఉన్నాం అనుకోండి. అప్పుడు మీరేం చేయండి అంటే, మీరున్న ప్రదేశంలోనే 2 దీపాలు వెలిగించుకోండి, ఒకటి కుజుడికి ఒకటి రాహుకి అనుకోండి. ఓం కుజాయ నమః, ఓం రాహవే నమః అని కూడా అనుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అనుకొని ఆ 2 దీపాలు దండం పెట్టుకుంటే కుజరాహువులు కలయిక ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది రాదు.
గోవులకు గనక ఏదైనా తినిపించాలి అనుకుంటే బెల్లము, క్యారెట్లు తినిపించండి. ఇది ప్రధానంగా అందరూ చేయవలసిన విషయం. ఎందుకంటే అంతా ఒక యుద్ధ వాతావరణం కానివ్వండి, గొడవలు కానివ్వండి, మత కల్లోలు కానివ్వండి, గందరగోళం కానివ్వండి, అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ ఒక 4, 5 నెలల ముందు నుంచే మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే పరాశర మహర్షి చెప్పాడు మనకిది. ఇదేదో మన సొంతం కాదు. పరాశరుడు చాలా స్పష్టంగా చెప్పాడు. అయ్యా కుజశనులు, కుజరాహువులు కలిసినప్పుడు ఇటువంటివి వస్తాయని. అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ కలిసినప్పటికీ మన పర్సనల్ చార్ట్‌లో గనక బాగుంటే ఏమీ కాదు. అంటే మీ లగ్నం బాగుంది, డోంట్ వర్రీ, మీకేం అవ్వదు. మీ ధనాధిపతి బాగున్నాడు, ధనానికి ఎటువంటి లోటు రాదు, లోకం ఎలా ఉన్నా కానీ ఏదో రూపంలో. కొంతమంది చూడండి, ఇప్పుడు కరోనాలో కొంతమంది సంపాదించుకున్నారు బాగా, కొంతమంది కరోనాలో ఇబ్బంది పడ్డారు. ఏమిటి, వాళ్ళకి ధనయోగాలు ఉన్న వ్యక్తికి సంపాదన కూడా జరుగుతుంది. అలాగే మీ ప్రయత్నము, మీరు ఏ దిశలో నివసించాలి, మీ సంతాన పరిస్థితి ఏమిటి, మీ వివాహ పరిస్థితి ఏమిటి, మీ యొక్క ఉద్యోగ పరిస్థితులు ఏమిటి, వ్యాపారమా, విదేశమా, స్వదేశమా, ఇన్వెస్ట్మెంట్సా, లేకపోతే మీ లైఫ్ ఎక్కడ టర్నింగ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి. కానీ గోచారము కొంతవరకే ఎఫెక్ట్ మీకు చూపిస్తుంది. కాబట్టి రకరకాల టైటిల్స్ పెట్టేసి భయపెట్టేసేట్టు ఉంటాయి కొన్ని. ఇంకా వాళ్ళ వ్యాపారం వారిది. ఇప్పుడు ఏం చేస్తాం, ఎవరిని ఏమీ అనలేవు. ఇప్పుడు మేము అడిగినా కూడా ఎలా ఉంటుందంటే, ఏమిటండి ఇలాంటి టైటిల్ పెట్టారు ఏంటంటే, జనాలు భయపడతారు కదా అంటే, సార్ కనీసం ఆ మాత్రం టైటిల్ పెట్టకపోతే చూడట్లేదు అంటున్నారు. అందుకని నేను చెప్పేది ఒకటే, ఒకటి బాగా అర్థం చేసుకోండి. నా వీడియోల్లో కూడా ఎవరైనా అలాంటి టైటిల్ ఏదైనా వాళ్ళు పెట్టేతే కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లోపల వీడియో ఓపెన్ చేసి ఫస్ట్ వినండి. విని అప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకోవాలో తీసుకోండి. నేను మాత్రం పొరపాటును కూడా ఏదో భయంకరంగా ఏదో అయిపోతుంది ఈ రాశి వారికని ఎక్కడా చెప్పను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం భయపెట్టేది కాదు, దారి చూపించేది. ఇంకొక విషయం ఏంటంటే, మన జాతకాలు వాస్తులు ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని, మీ స్వశక్తిని నమ్ముకొని, అమ్మవారు నాకుంది, నాకేంటి భయం అని చెప్పి ధైర్యంగా అడుగు వేసేవాడికి అమ్మవారే పక్కన నుండి అమ్మలా నడిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పరిహారం చేసుకుంటూ మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చూసుకొని మీరు అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.